బండి సాయి భగీరథ్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. రోజుకొక కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు పరారిలో ఉన్నాడని చెప్పిన భగీరథ్ ఎట్టకేలకు చెంచల్గూడ జైలుకు వెళ్ళిండు. అయితే ఇప్పుడు చెంచల్గూడ జైలుకు వెళ్ళిన భగీరథ్ నిజమైన భగీరథేనా, లేకపోతే భగీరథ్ ప్లేస్లో ఇంకెవరినైనా జైలుకు పంపించింలా? ఇగో ఈ వాదన ప్రస్తుతం తెలంగాణలో ముమ్మరంగా సాగుతున్నది. భగీరథ్ని పోలీసులకు అప్పగించినప్పుడు, లేకపోతే భగీరథ్ లొంగిపోయినప్పుడు ఎందుకు మాస్కులు వేసిండు? ఆయన ఏం తీవ్రవాది కాదు, ఉగ్రవాది కాదు. ఎందుకట్లా ఆయనను ముసుగులేసి ఆయన ఫేస్ రివీల్ చేయకుండా, ఆయనే బండి భగీరథ్ అని ప్రూవ్ చేయకుండా ఆయన ముఖాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిండు. గతంలో ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసుల ముందు ప్రవేశపెట్టేటప్పుడు కావచ్చు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు కావచ్చు చూపించేవారు. కానీ బండి సాయి భగీరథ్ విషయంలో మాత్రం పోలీసులు చాలా సీక్రెట్ను మెయింటైన్ చేసిండు. ఆయన లొంగిపోయిన క్రమం కావచ్చు, ఆయన జైలుకు వెళ్ళిన క్రమం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అనుమానాస్పద రీతిలో ఉన్నాయి. కాబట్టి చెర్లపల్లి జైలుకి బండి సాయి భగీరథ్నే పంపించిందా, లేకపోతే ఆయన ప్లేస్లో ఏమైనా డూబును పంపించిండా అనే వాదన సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాదన నిజమనే అబద్ధమని ఈ రెండు జరుగుతున్నాయి. కానీ అట్లా ఒక డూబ్ని జైలుకు పంపించే అవకాశం ఉండదు. బరాబర్ బండి సాయి భగీరథ్నే జైలుకు పంపిస్తారు. అంత ఎడ్డిగా గుడ్డిగా, లేకపోతే ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగున అట్లెవరు చేయరు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు, నిందలు, అనుమానాలు మాత్రమే. చెర్లపల్లి జైలుకు 100కు 100% బండి సాయి భగీరథ్నే పంపించిండ్రు. మిగతా అన్నీ కూడా స్పెక్యులేషన్స్, అనుమానాలు, ఆరోపణలు, వాదనలు తప్పించి అందులో ఏమాత్రం నిజం లేదు. మరీ ఇంత దుర్మార్గంగా ఎవరినో డూబును పంపించే అంత జరగదు. అట్లా జరిగితే వ్యవస్థకే అవమానం. ఇటు పోలీస్ వ్యవస్థకు అవమానం, అటు న్యాయ వ్యవస్థకు అవమానం, ఇటు ప్రభుత్వానికి కూడా అవమానం. ఎవరో చిన్న పిల్లగాని కోసము ప్రభుత్వాలు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు అలాంటి స్క్రిప్టు అల్లదు. కాబట్టి సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు ఇలాంటి చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టండి. బండి సాయి భగీరథేనా చెర్లపల్లి జైలుకు వెళ్ళింది, లేకపోతే ఇంకెవరైనా ఆ వ్యక్తిని తీసుకుపోయినలా? ఇవేం సినిమాలు కాదు, సినిమా స్క్రిప్ట్లు కాదు ఇవి. ఇది నిజ జీవితం, రియాలిటీ. కాబట్టి చెర్లపల్లి జైలుకు పంపించింది బండి సాయి భగీరథ్నే. ఇంకో వ్యక్తిని అట్లా పంపితే అది మొత్తం ప్రపంచ చరిత్రలోనే పెద్ద అవమానం, అపహాస్యం చేసినట్టు. కాబట్టి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు విశ్లేషణలు చేయడం సరైంది కాదు. అట్లా న్యాయ వ్యవస్థను అవమానించినట్టు అవుతుంది, ఆ పోలీస్ వ్యవస్థను అవమానించినట్టు అవుతుంది, లేదా ప్రభుత్వాన్ని అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కొడుకు ప్లేస్లో వేరే వారిని జైలుకు పంపించడం అనేది అది ఊహించడానికే ఒక దుస్సాహసం అనే చెప్పాలి. కాబట్టి ఎవరైతే చెర్లపల్లి జైలుకు వెళ్ళింది బండి సాయి భగీరథ కాదా అనే అనుమానాలు ఉంటే ఒకసారి ములాఖాతుకు పోయి చూసిరాడు. ఇక అన్ని అనుమానాలు పోతాయి.